భారత క్రికెట్లో బ్రాంకో టెస్ట్ హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా రగ్బీ క్రీడాకారుల కోసం నిర్వహించే ఈ టెస్ట్ ను ఇకపై భారత క్రికెటర్లకు కూడా కండక్ట్ చేయాలని బీసీసీఐ నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి. ఇకపై జాతీయ జట్టుకు ఎంపికవ్వాలంటే బ్రాంకో టెస్ట్ పాస్ అవ్వడం తప్పనిసరి చేయబోతున్నట్లు తెలుస్తోంది. సీనియర్ ప్లేయర్ రోహిత్ శర్మను జట్టులో నుంచి పంపించేందుకే ఈ టెస్ట్ తీసుకొచ్చినట్లు కూడా విమర్శలు వచ్చాయి. ఇప్పటి వరకు ప్రామాణికంగా ఉన్న యోయో టెస్టుకు భిన్నంగా ఈ కొత్త టెస్ట్ ను తీసుకొచ్చింది. అయితే అంతర్గతంగా పలువురు ఆటగాళ్లు దీనిని వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. ఈ కారణంగానే ఇటీవల బెంగళూరు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో కేవలం యోయో టెస్ట్, రెగ్యులర్ ఫిట్నెస్ పరీక్షలు మాత్రమే నిర్వహించారు. రోహిత్ శర్మతో పాటు గిల్, ఆసియా కప్ కు వెళ్తున్న మరికొందరు వీటిలో పాస్ అయ్యారు. కోహ్లీ మాత్రం లండన్ లో ఫిట్నెస్ టెస్ట్ హాజరయ్యేలా బీసీసీఐ దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు. ఇప్పుడు భారత క్రికెట్ కు కొత్తగా పరిచయం చేస్తున్న బ్రాంకో టెస్ట్ విషయంలో బీసీసీఐ ఎటూ తేల్చుకోలేకపోతుంది. ఆసియా కప్ కు ముందు దుబాయ్లోనే బ్రాంకో టెస్ట్ నిర్వహించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆసియా కప్ కు ఎక్కువ మంది యువ ఆటగాళ్లే ఎంపికవడంతో పెద్ద ఇబ్బందులు లేకపోవచ్చు. కానీ వన్డే జట్టుగా ఆడబోతున్న రోహిత్, కోహ్లీ, కేఎల్ రాహుల్ వంటి సీనియర్ల విషయంలో ఇదే టెస్ట్ ను ప్రామాణికంగా తీసుకుంటారా అనేది చూడాలి. యోయో టెస్ట్ తో పోలిస్తే బ్రాంకో ఫిట్నెస్ టెస్ట్ చాలా కఠినంగా ఉంటుంది. ఈ టెస్ట్ లో భాగంగా స్టార్టింగ్ లైన్ నుంచి 20 మీటర్లు, 40 మీటర్లు, 60 మీటర్ల దూరంలో 3 మార్కర్లను ఏర్పాటు చేస్తారు. ఆటగాడు స్టార్టింగ్ లైన్ నుంచి మొదలుపెట్టి ముందుగా 20 మీటర్ల మార్కర్ను తాకి వెనక్కి రావాలి. ఆ తర్వాత 40 మీటర్ల మార్కర్ను, చివరిగా 60 మీటర్ల మార్కర్ను తాకి తిరిగి స్టార్టింగ్ లైన్ కు చేరుకోవాలి. ఇలా 3 షటిల్ రన్లు పూర్తి చేస్తే ఒక సెట్ పూర్తవుతుంది. ఒక సెట్ లో ఆటగాడు మొత్తం 240 మీటర్ల దూరం పరిగెత్తుతాడు. ఈ పరీక్షలో భాగంగా మొత్తం 5 సెట్లు పూర్తి చేయాలి. అంటే సుమారు 1200 మీటర్ల దూరాన్ని ఎంత తక్కువ సమయంలో పూర్తి చేశారన్న దాని ఆధారంగా ఆటగాడి ఫిట్నెస్ ను అంచనా వేస్తారు. భారత క్రికెటర్లలో చాలా మంది జిమ్ లోనే ఎక్కువసేపు గడుపుతూ రన్నింగ్ పై ఫోకస్ తగ్గించారని, ఈ కారణంగానే బ్రాంకో టెస్ట్ ను తీసుకొచ్చినట్లు బోర్డు వర్గాలు చెబుతున్నాయి.